ఈ రోజుల్లో అంతర్జాల ప్రపంచంలో నెట్వర్క్లు కమ్యూనికేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. మనం సమాచారాన్ని పంచుకోవడానికి, డేటాను యాక్సెస్ చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి నెట్వర్క్లను ఉపయోగిస్తాము. కానీ ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించబడిన వివిధ రకాల నెట్వర్క్లు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియోలో 3 ప్రధాన రకాల నెట్వర్క్లను అన్వేషిస్తాము. లోకల్ ఏరియా నెట్వర్క్లు లేదా ల్యాన్లు, వైడ్ ఏరియా నెట్వర్క్లు లేదా వాన్లు, మరియు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లు లేదా మ్యాన్లు. మనం వాటి నిర్వచనాలను పరిశీలిస్తాము, వాటి ప్రత్యేక లక్షణాలను అన్వేషిస్తాము మరియు వాస్తవ ప్రపంచ ఉదాహరణలతో వాటి అనువర్తనాలను వివరిస్తాము. ఈ వీడియో చివరి నాటికి ఈ నెట్వర్క్లు ఎలా భిన్నంగా ఉంటాయి మరియు అవి మన దైనందిన జీవితంలో పోషించే పాత్రల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. కంప్యూటర్ నెట్వర్క్ల ప్రపంచంలోకి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. లోకల్ ఏరియా నెట్వర్క్ లేదా ల్యాన్ అనేది పరిమిత భౌగోళిక ప్రాంతంలో కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలను కలిపే నెట్వర్క్. ఒక చిన్న స్నేహితుల బృందం రహస్యాలు పంచుకుంటున్నట్లుగా ల్యాన్ గ్రహించుకోండి. సమాచారం ఆ దగ్గరి వృత్తంలోనే ఉంటుంది. ల్యాన్లు సాధారణంగా ఇళ్ళు, కార్యాలయాలు, పాఠశాలలు లేదా భవనాల్లో కనిపిస్తాయి. అవి పరికరాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఫైళ్లను షేర్ చేసుకోవడానికి మరియు ప్రింటర్ల వంటి షేర్డ్ వనరులను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ల్యాన్ యొక్క ముంజ లక్షణాల్లో ఒకటి దాని అధిక వేగం మరియు తక్కువ ఖర్చు. ల్యాన్లు ఒక చిన్న ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి అవి డేటాను త్వరగా మరియు సమర్థవంతంగా ప్రసారం చేయగలవు. ఆన్లైన్ గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ వంటి వేగవంతమైన డేటా బదిలీ అవసరమయ్యే పనులకు ఇవి అనువైనవి. ల్యాన్లు పరిమిత ప్రాంతానికి పరిమితం అయితే, వైడ్ ఏరియా నెట్వర్క్లు లేదా వాన్లు విస్తారమైన భౌగోళిక దూరాలను విస్తరించి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెన్ స్నేహితుల నెట్వర్క్ గా వాన్ని ఊహించుకోండి. వారు ఎంత దూరంగా ఉన్నా కనెక్ట్ అయి ఉంటారు. ఇంటర్నెట్ అనేది వ్యాన్ కి ఒక ప్రధాన ఉదాహరణ. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది కంప్యూటర్లు మరియు పరికరాలను కలుపుతుంది. ఖండాల అంతటా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి మరియు డేటాను షేర్ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. వాన్లు ల్యాన్ల కంటే మరింత సంక్లిష్టంగా ఉంటాయి మరియు సుదూర ప్రాంతాలకు డేటాను ప్రసారం చేయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం. అవి సాధారణంగా వివిధ ప్రదేశాలను కనెక్ట్ చేయడానికి టెలిఫోన్ లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లేదా ఉపగ్రహ లింక్ను ఉపయోగిస్తాయి. 4వ విభాగం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లు లేదా ఎంఎన్ గురించి లోతుగా తెలుసుకోవడం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ దాని భౌగోళిక కవరేజ్ పరంగా ల్యాన్ మరియు వాన్ మధ్య వస్తుంది. ఒక నగరంలోని ఒక కంపెనీకి చెందిన వివిధ బ్రాంచ్లను కలిపే నెట్వర్క్ గా మెని ఊహించుకోండి. ఇది ల్యాన్ కంటే పెద్దది కానీ వాన్ కంటే చిన్నది. నగరం లేదా మెట్రోపాలిటన్ ప్రాంతం అంతా బహుళ కార్యాలయాలు లేదా బ్రాంచ్లు ఉన్న సంస్థలు మెనను సాధారణంగా ఉపయోగిస్తాయి. ఈ బ్రాంచ్లు డేటా వనరులను షేర్ చేసుకోవడానికి మరియు ఒకదానితో ఒకటి సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి అవి వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు, ఒక నగరంలో బహుళ క్యాంపస్ను కలిగి ఉన్న విశ్వవిద్యాలయం దాని లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు మరియు పరిపాలనా కార్యాలయాలను కనెక్ట్ చేయడానికి మెన్ని ఉపయోగించవచ్చు. కథ విభాగం ముగింపు. నెట్వర్క్ రకాలను పోల్చడం. 3 ప్రధాన రకాల నెట్వర్క్లను మనం అన్వేషించాము: ల్యాన్లు, వాన్లు మరియు మ్యాన్లు. ప్రతి నెట్వర్క్ రకం ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ల్యాన్లు అనేవి పరిమిత ప్రాంతంలో అధిక వేగ కమ్యూనికేషన్ అందించే స్థానిక నెట్వర్క్లు. మరోవైపు వాన్లు విస్తారమైన దూరాలను విస్తరించి ప్రపంచవ్యాప్తంగా పరికరాలను కలుపుతాయి. మ్యాన్లు వాటి మధ్య వస్తాయి, ఒక నగరం లేదా మెట్రోపాలిటన్ ప్రాంతంలో నెట్వర్క్లను కలుపుతాయి. ల్యాన్లు, వాన్లు మరియు మ్యాన్ మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం కంప్యూటర్లు మరియు నెట్వర్క్లను ఉపయోగించే ఎవరికైనా చాలా అవసరం. మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నా, సహోద్యోగులతో ఫైళ్లను షేర్ చేస్తున్నా లేదా ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నా, డిజిటల్ ప్రపంచానికి మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి మీరు ఈ నెట్వర్క్లపై ఆధారపడుతున్నారు.